హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆసరా పెన్షన్‌లను 2016 నుంచి రూ. 4016 తీసుకునే వారికి, అలాగే ప్రజాపాలనలో కొత్త చేయూత పెన్షన్‌లు రూ. 4000 అలాగే రూ. 6000కి అప్లై చేసుకున్న వారు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు ఏదైతే ఆసరా పెన్షన్‌లు 2016 నుంచి రూ. 4016 ఎవరైతే తీసుకుంటున్నారో, మీ అందరికీ త్వరలోనే పెన్షన్ అనేది పెరుగుతుందనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ కూడా ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు ఎవరైతే 2016 తీసుకుంటున్నారో వాళ్ళకి రూ. 3016, అలాగే మళ్ళొచ్చే సంవత్సరం మళ్ళొక రూ. 1000 పెంచి మొత్తానికైతే ఆసరా పెన్షన్ 2016 నుంచి రూ. 4016 చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే మార్చ్ ఆర్థిక బడ్జెట్‌లో ఈ ఆసరా పెన్షన్ సంబంధించి మరింత బడ్జెట్ కేటాయించి ఈ మహిళలకి ఏదైతే రూ. 4016 ఇస్తామని చెప్పిందో దాంట్లో ఎంతో కొంత పెంచి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అడుగైతే ముందుకేయబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని గురించి లీకులు అయితే రిలీజ్ అయితే చేశారు. మరి చూద్దాం దీనికి సంబంధించి మన ఆసరా పెన్షన్ మరి ఆర్థిక బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయా? మరి పెంచుతారా అనేది ఇంకా మనకైతే తెలియాల్సి ఉంది. అలాగే కొత్తగా ఎవరైతే ఆసరా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు దగ్గరలోనే మీ సేవకెళ్ళి ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని అది ఫిలప్ చేసి తర్వాత ఎంపీడీఓ ఆఫీస్‌లో ఇవ్వండి. వన్స్ మీకు ఎప్పుడైతే ఈ పెన్షన్ యాక్సెప్ట్ అవుతుందో తర్వాత నుంచి మీకు డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లో అయితే పేమెంట్ అయితే పడుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు కూడా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, వృద్ధులైతే ఏజ్ సర్టిఫికేటు, అలాగే ఒంటరి మహిళలైతే భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అవన్నీ పెట్టి మీరు ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్‌లో అయితే అప్లికేషన్ అయితే తీసుకోవట్లేదు. ఓన్లీ ఎంపీడీఓ ఆఫీస్‌లో మాత్రం తీసుకుంటున్నారు. వాళ్ళు ఈ పెన్షన్ సంబంధించి ఆన్లైన్ అనేది వాళ్ళే చేస్తారన్నమాట. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.